రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. గాజాకి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ గాజా వార్కి ఒక ఎండ్ కార్డ్ పడేటట్టే అనిపిస్తోంది. ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందానికి కొన్ని గంటల ముందు వరకు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే గాజాపై క్షిపణులతో దాడులకు దిగిన ఇజ్రాయెల్ తీవ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ కొనసాగింది. అయితే దాడుల్లో దాదాపు 100 మెంబర్స్ అంటే 100 మంది వరకు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే నిన్నే ఇజ్రాయెల్ ఇంకా గాజా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అయితే జరిగింది. అయితే బందీల లిస్ట్ ఇవ్వడానికి హమాజ్ ఆలస్యం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే దీంతో దాడులను ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆ వెంటనే తప్పును సరిదిద్దుకున్న గాజా కాల్పులపై వెనక్కి తగ్గింది ఇజ్రాయెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొన్ని వేలల్లో కూడా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. చాలా మందికి ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. అయితే ఇదే నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, లేదా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కోల్పోవడం వంటి జరిగింది. ఇకంగా బాంబులు, ఇంకా రాకెట్లు, షిప్లు పైన కూడా దాడి చేసి ఇజ్రాయెల్ గాజా వార్ నిన్న మొన్న కాదు కొన్ని సంవత్సరాలుగా ఇదే కాన్ఫ్లిక్ట్ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఒక ఎండ్ వచ్చింది అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఎల్టీసీ నాదవ్ సోషాని కూడా ట్వీట్ చేశారు. As of this morning, Hamas has not fulfilled its obligation and contrary to the agreement has not provided the state of the Israel with the names of the returning female hostages up to this time. The ceasefire will not come into effect as long as Hamas does not fulfill its obligations. అంటే ఈయన మాటలో ఏం తెలిపారు అంటే ఈ రోజు పొద్దున దాకా కూడా హమాజ్ ఎప్పుడైతే ఒక కంట్రీ నుంచి అగ్రిమెంట్ వీళ్ళిద్దరు చేసుకున్నట్లు తెలుపుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఇంకా గాజా సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్ తర్వాత కూడా అక్కడ హాస్టేజెస్ లిస్ట్ పంపియండి అని అంటే హమాజ్ లో ఉన్న హాస్టేజెస్ లిస్ట్ అయితే ఫీమేల్ హాస్టేజెస్ వాళ్ళు ఇంకా పంపలేదు. సో సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్ మీరు పంపేదాకా అమల్లోకి రాదు అని చెప్పి ఇజ్రాయెల్ దాడుల మీద దాడులు చేస్తుంది. అయితే వాళ్ళు కూడా తప్పును సరిదిద్దుకొని సారీ మేము లేట్ చేసి ఉండకూడదు అని చెప్పి హమాజ్ నుంచి లిస్ట్ కూడా పంపించారు. అయితే గాజా అంటే హమాజ్ కూడా వెనక్కి తగ్గి లిస్ట్ పంపించడం అనేది జరిగింది. గాజా సీజ్ ఫైర్ నిన్న 3 హోస్టేజెస్ నేమ్స్ కూడా పంపించి చాలా క్రూషియల్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇజ్రాయెల్ హమాజ్ కాన్ఫ్లిక్ట్ లో సండే అంటే నిన్న ఒక చివరికి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శాంతి ఒప్పందం పైన కూడా అమలు జరిగింది అని చెప్పొచ్చు. సీజ్ ఫైర్ కూడా చేసుకున్నారు. అంటే ఆ డిమాండింగ్ అంటే సీజ్ ఫైర్ అంటే బేసిక్గా ఒక అగ్రిమెంట్ని సీజ్ ఫైర్ అంటారు. సీజ్ ఫైర్ అంటే ఏదైనా వార్ని లేదంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ని ఆపడానికి ఇరువులు పక్కన అంటే 2 sides నుంచి ఎవ్వరు కాన్ఫ్లిక్ట్ని ఇంకొక సాల్వ్ చేయడానికి ఆప్షన్ లేనప్పుడు ఒక థర్డ్ పార్టీని కానీ ఎవరినైనా యూజ్ చేసుకొని వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు. వాళ్ళు స్టేట్ యాక్టర్స్ కానీ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే పొలిటికల్ సైన్స్లో మనకు చెప్తూనే ఉంటారు. స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు లేదంటే ఇతర వాళ్ళు కూడా వచ్చి దీనిలో ఇన్వాల్వ్ అయ్యేటట్లు ఉంటుంది. సో సీజ్ ఫైర్ ఫార్మల్గా కూడా ట్రీట్ చేయొచ్చు లేదా ఇన్ఫార్మల్గా కూడా ఒక ఒప్పందం అంటే ఇంకా మీట ప్రశాంతంగా ఉండాలి అని చెప్పుకునే ఒక ఒప్పందానికి సీజ్ ఫైర్ అంటారు. అయితే ఈ 2 స్టేట్స్ కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తర్వాత ఎటువంటి దాడులు చేయడానికి వీలుండదు. అండ్ దీనికి అతిక్రమించి దాడులు చేస్తే దీనికన్నా 100 times వర్స్ట్ అవుతుంది తప్ప ఇంకా దాన్ని ఒక శాంతి భద్రతలో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే రాదని చెప్పుకోవచ్చు. అయితే ఇదే పరంగా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా నిన్న అయింది. అయితే ఇజ్రాయేలీ బెంజమిన్ అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా నిన్న చాలా సేపు తర్వాత ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారని చెప్పుకోవచ్చు. అదే పరంగా హాస్టేజెస్ హమాజ్ వాళ్ళు ముందుగానే ఇవ్వలేదు. చాలా టైం తీసుకున్న తర్వాత హాస్టేజెస్ 3 పేర్లు, అది కూడా ఫీమేల్స్ 3 పేర్లు మాత్రం రిలీజ్ చేశారు. ఒక బ్రీఫ్గా చెప్పాలి అని అంటే ఇది మొత్తం ఒక సీజ్ ఫైర్ ఎక్కడ సబ్మిట్ చేసుకున్నారు, ఎక్కడ హాస్టేజెస్ పట్టుకున్నారు అని దానిపైన మాట్లాడితే మనం హమాజ్లో 3 హాస్టేజెస్ ఇరుక్కుపోయారు. అయితే వాళ్ళ లిస్ట్ హమాజ్ వాళ్ళు ఇంకా విడుదల చేయలేదు, వాళ్ళు ఆలస్యం చేశారు. అయితే హమాజ్ ఎప్పుడైతే ఆ హాస్టేజెస్ లిస్ట్ అడిగారో హమాజ్ లిస్ట్ ఇవ్వడంలో చాలా ఆలస్యం చేసింది. అయితే దాని పక్కనే ఇప్పుడు మనం ట్వీట్ చదివినట్లు వాళ్ళు కూడా చెప్పారు ఏంటి అని అంటే ఆల్రెడీ మీరు పంపించారు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అమల్లోకి మేము చేయము, మీరు హాస్టేజెస్ లిస్ట్ ఫాస్ట్గా పంపిస్తే మేము కాపాడడానికి ఇంకా ఇప్పటికెప్పుడు సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది, లేదు కాదు కూడదు అనుకుంటే మేము ఇంకా దాడులు చేస్తూనే ఉంటామని చెప్పి కూడా ఇజ్రాయెలీ ప్రభుత్వం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళు కూడా భయపడి ఇమీడియట్గా కొద్దిసేపటికి ఆలస్యం చేసినప్పటికీ హమాజ్ నుంచి హాస్టేజెస్ లిస్ట్ అయితే వచ్చేసింది.
అయితే అసలు ఎవరి మధ్య ఒప్పందం జరిగింది అని అంటే ఇది ఒక డీల్, సీజ్ ఫైర్ అనేది ఒక డీల్. ఇది ఒక 2 స్టేట్స్ మధ్యలో ఒక ఒప్పందం జరగడానికి ఒక మీడియేటర్ అంటే ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది క్లియర్ అండ్ క్లారిటీ అండర్స్టాండింగ్ కోసం. అయితే ఖతర్, యుఎస్ ఇంకా ఈజిప్ట్ కూడా దీనికి సపోర్ట్ చేసి ఒక థర్డ్ పార్టీ లేదా ఒక మీడియేటర్ లాగా మిడిల్లో ఉండి ఈ సీజ్ ఫైర్ అనే కాంట్రాక్ట్ ఇంకా అగ్రిమెంట్కి వీళ్ళు సైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజా, హమాజ్ ఇంకా ఇజ్రాయెల్ వార్ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ ఆస్తి నష్టాలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, అయినా కానీ ఎవరు తగ్గకుండా వాళ్ళ హాస్టేజెస్ని వీళ్ళు పెట్టుకొని వీళ్ళ హాస్టేజెస్ మాని పెట్టుకొని కేవలం టెరిటోరియల్ ఇంకా పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మొత్తం దేశాలను కూడా ధ్వంసం చేయడానికి రెడీ అయిపోయారు. అయితే వీళ్ళ మధ్యలో యునెస్కో ఇంకా యూనిసెఫ్ వాళ్ళందరి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తామన్నప్పుడు కూడా ఎవరు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ఇదే నేపథ్యంలో సీజ్ ఫైర్ అని ఒక పొలిటికల్ కాన్సెప్ట్ ఉంటుంది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనగానే 2 స్టేట్స్ మధ్యలో ఒక పీస్ లేదా ఒక హార్మనీని క్రియేట్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇదే అగ్రిమెంట్ పరంగా ఇక్కడ ఈ హమాజ్ అంటే గాజా, హమాజ్ ఇంకా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో ఎవరెవరు ఇంక్లూడ్ ఉన్నారు అంటే ఖతర్, యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఇంకా ఈజిప్ట్ మాత్రం ఒక థర్డ్ పార్టీ లాగా మీడియేటింగ్ చేసి వీళ్ళిద్దరికి శాంతి భద్రతలు ఉండాలి, ఇంకా మీట కొట్లాడుకోకూడదు, ఇంకా ఫైట్స్ చేసుకోకూడదు, ఇంకా మీట ఏ బాంబ్ బ్లాస్ట్లు ఏవి జరగకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో ఇప్పటిదాకా జరిగినవన్నిటికీ సారీ చెప్పుకుంటూ ఇప్పుడు ఒక శాంతి ఒప్పందానికి అమలు చేసుకున్నట్లనే చెప్పుకోవచ్చు. ఇంకా మీట అతి తీవ్రతగా ఉన్న ఇజ్రాయెల్ ఇంకా పాలెస్టైన్ వార్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కొంచెం ఒక స్టాప్ పడిందనే అనుకోవచ్చు. ఇంకా మీదట కూడా ఈ అగ్రిమెంట్ని కూడదని మళ్ళీ ఇజ్రాయెల్ కానీ లేదా గాజా కానీ మళ్ళీ అటాక్స్ చేస్తే మాత్రం చాలా దారుణంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్స్ అనేవి కొన్ని స్టేట్స్, గవర్నమెంట్స్ అండ్ కంట్రీ మెన్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ అంత క్రూషియల్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా వీళ్ళు దాన్ని అమలు చేసిన తర్వాత కూడా దాని రూల్స్కి బైడ్ అవ్వకుండా ఇంకేదన్నా చేస్తే మాత్రం దాని కాన్సిక్వెన్సెస్ విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇజ్రాయెల్ ఇంకా గాజా కాన్ఫ్లిక్ట్లో మాత్రం ఇప్పుడు శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే హాస్టేజెస్ ఎవరైతే ఇరుక్కుపోయినారో వాళ్ళ లిస్ట్ పంపిస్తే మేము రిలీజ్ చేస్తాము అని అన్నారు. దాంట్లో 3 హాస్టేజెస్ పేర్లు కూడా బయటకు పంపించారు. అయితే సండే రోజు హాస్టేజెస్ పేర్లు పంపడానికి డిలే చేసినప్పటికీ హాస్టేజెస్ని మాత్రం త్వరగానే రిలీజ్ చేసేశారు. ఆ హాస్టేజెస్లో ఒకరు డోరాన్ స్ట్రైన్ బ్రిచర్ అని 31 years ఒక వెటనరీ నర్స్ ఉంది. అయితే తనని కూడా హమాజ్ అటాక్ చేసినప్పుడు ఆ లిస్ట్ కూడా పంపించి తనని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొక ఆమె ఎమిలీ డమారీ అని 28 years మహిళకు కూడా అంటే బ్రిటిష్ ఇంకా ఇజ్రాయెల్ నేషనల్కి ఒక స్పోక్స్మెన్ లాగా వర్క్ చేసే ఆమెను కూడా తను హాస్టేజ్లో పెట్టుకున్నారు. అంతేకాకుండా రోమీ గానెన్ అని 24 ఏళ్ల ఇంకో యువతిని సూపర్నోవా ఫెస్టివల్లో ఎస్కేప్ అవుతుండగా తీసుకొని హాస్టేజెస్లో పెట్టుకున్నారు. అయితే హాస్టేజెస్ కూడా హమాజ్ నుంచి లిస్ట్ పంపించాలి అని కోరిన తర్వాత గాజా అప్పటికీ ఆపకుండా స్ట్రైకులు చేస్తూనే ఉంది. ఆ స్ట్రైక్లో దాదాపు 25 మందికి గాయాలు తగిలాయి. అంతేకాకుండా 8 మంది చనిపోయారు. అయితే సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ కూడా రిపోర్ట్ చేసింది ఎందుకు ఈ ఒప్పందం జరిగిన తర్వాత కూడా మీరు దాడులు ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళు స్టేట్ చేసిన రీజన్ ఒకటే, హాస్టేజెస్ లిస్ట్ పంపించమంటే డిలే చేశారు. సో మీరు లిస్ట్ డిలే చేసినందువల్ల మేము మళ్ళీ దాడులు చేస్తున్నాం, లిస్ట్ ఎంత త్వరగా పంపిస్తే అంత దాడులు తగ్గుతాయని చెప్పారు. దీనికి భయపడి వెంటనే లిస్ట్ కూడా పంపించారు. లిస్ట్తో పాటు హాస్టేజెస్ని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మినిస్ట్రీస్ కూడా అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు, కొన్ని దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దీంట్లో మినిస్ట్రీస్ కూడా శాంతి ఒప్పందాలకి అబైడ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు బైండ్ అయ్యి ఇంకా పీస్ అండ్ హార్మనీ కోసం వీళ్ళు కృషి చేయకపోతే ఇంకా నాశనం అయిపోతాయి అక్కడున్న దేశాలు, అక్కడున్న ప్రజలు మాత్రం అని అనుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉన్న ఫైట్ కాదు ఇది, చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఈ మిజైల్ స్ట్రైక్స్ ఇంకా రాకెట్ స్ట్రైక్స్ అన్ని జరుగుతున్నాయి. రాకెట్స్, మిజైల్స్ ఇంకా బాంబ్ బ్లాస్ట్లు విపరీతంగా చేస్తున్న హమాజ్, గాజా ఇంకా ఇజ్రాయలీ వార్ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఫైనల్గా వీళ్ళు సీజ్ ఫైర్ అనే ఒప్పందానికి కుదిర్చినట్టు తెలుస్తోంది. అయితే వీళ్ళ మధ్యలో ఉన్న మీడియేటర్స్ మాత్రం ఖతార్, యుఎస్ అండ్ ఈజిప్ట్ ఈ కంట్రీస్ మాత్రం వీళ్ళకి మీడియేటర్గా ఉండి ఈ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్ లాగా ఉన్న ఈ అగ్రిమెంట్ అంటే ఏదైతే సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్ ఉంటుందో స్టేట్ యాక్టర్స్ కానీ నాన్ స్టేట్ యాక్టర్స్ కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి పీస్ అండ్ హార్మనీ కోసం కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ అండ్ మంచి లాస్కి అబైడ్ అయి ఉండాలి కాబట్టి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే థర్డ్ పార్టీగా ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ ఇంకా హమాజ్ జరిగే మధ్యలో వార్కి థర్డ్ పార్టీస్గా ఇప్పుడు
ఖతర్, ఈజిప్ట్ అండ్ యుఎస్ నిలబడింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ శాంతి ఒప్పందం మాత్రం అమల్లోకి వచ్చింది. దీని తర్వాత ఇంకా బాంబ్ బ్లాస్ట్లు జరగవనే అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఎవరన్నా కానీ ఈ రూల్స్కి అతిక్రమించి ఎవరన్నా ఇట్లా బాంబులు కానివ్వండి, లేదంటే రాకెట్స్, మిజైల్ లాంచ్ లేదా మిజైల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేస్తుంటే మాత్రం వాటిపైన కఠిన శిక్షలు తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఇప్పటికే తెలిపింది. అయితే దీనిపైన చాలా మంది పొలిటీషియన్స్ కూడా స్పందించారు. అండ్ శాంతి ఒప్పందం కూడా కుదిరితే ఒక మంచి సైన్ అనే చెప్పుకోవచ్చు. సీజ్ ఫైర్ అనేది చాలా గవర్నమెంట్స్ అండ్ స్టేట్స్ ఇంకా కంట్రీస్ ఇన్వాల్వ్ అయిన ఒక పెద్ద స్టేట్ ఆఫ్ అగ్రిమెంట్. అండ్ ఆ అగ్రిమెంట్లో కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒక కొలికి వచ్చిందనే అనుకోవచ్చు. ఇజ్రాయెల్ గాజా వార్ ఇప్పుడు శాంతి భద్రతలతో ఇంకా మీటు కూడా ప్రాణ నష్టం కలగకూడదు అని చెప్పి కోరుకుందాం. ఇప్పటికైనా శాంతిగా వీళ్ళు కూర్చొని ఏదన్నా ఒప్పందం ఉంటే చేసుకోవాలని ఈ అగ్రిమెంట్ కిందకు వచ్చారు. దీని తర్వాత కూడా ఎటువంటి బాంబ్ బ్లాస్టులు జరగకూడదు. ఒకవేళ జరిగితే మాత్రం విపరీతమైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.